భానుడి భగభగలు శాంతించే సాయంత్రం వేళల్లో చల్లటి గాలులు శరీరాన్ని, సముద్రపు అలలు పాదాల్ని తాకుతుంటే ఆ అనుభూతే వేరు. ఈ ఆహ్లాదకర వాతావరణం కోసం తీర ప్రాంత ప్రజలంతా బీచ్లకు పరుగులు తీస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి నచ్చింది తిని సరదాగా గడుపుతుంటారు. కానీ తెలియకుండానే అందమైన ప్రాంతాన్ని అపరిశుభ్రంగా మార్చేస్తుంటారు. అలా వ్యర్థాలతో నిండిన సముద్ర తీరాన్ని బీచ్ ప్లీజ్ అనే నినాదంతో మార్చేశాడు మల్హర్ కలాంబే. నాలుగు రోజులు శుభ్రం చేయని ఇంటిని బాగు చేయాలంటేనే ఎంతో కష్టంగా, మరెంతో భారంగా అనిపిస్తోంది. అలాంటిది ఏళ్ల తరబడి శుభ్రతకు నోచుకుని పొడవైన బీచ్లోని వ్యర్థాల్ని తొలగించాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఇంకెంత పట్టుదల కావాలి. ముంబైకి చెందిన 21 ఏళ్ల మల్హర్ కలాంబే మాత్రం ఇవన్నీ ఆలోచిస్తూ లెక్కలు వేసుకుంటూ కూర్చోలేదు. కళ్ల ముందు పాడైపోతున్న బీచ్ను మార్చటమే లక్ష్యంగా అడుగులు వేశాడు. అనుకున్నది సాధించాడు. బీచ్ ప్లీజ్ 2017 సెప్టెంబర్ 10న మల్హర్ కలాంబే ఆధ్వర్యంలో మొదలైన స్వచ్ఛంద కార్యక్రమం. ముంబైలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదర్ బీచ్ ను ప్రక్షాళన చేసేందుకు మల్హర్ పాఠశాల మిత్రులతో చేతులు కలిపాడు. వారాంతాల్లో దాదర్ బీచ్ లోని ప్లాస్టిక్ సహా అన్ని రకాల వ్యర్థాల్ని తొలగించడం ప్రారంభించాడు. మల్హర్ కలాంబే చిన్నతనం నుంచి ముంబైలో పుట్టి పెరగడంతో అతనికి ముంబైలోని బీచ్లన్నీ సుపరిచితమే. దాదాపు అన్నీ ఒకే తీరుగా ఉండడం గమనించాడు. కళాశాల కార్యక్రమంలో భాగంగా ఒకసారి ఇండోనేషియాలోని బాలిదీవులకు వెళ్లాడు. అక్కడి వాతావరణం ఆకట్టుకుంటే స్వచ్ఛమైన సముద్ర తీరం అతన్ని ఆలోచనలో పడేసింది. ముంబై దాదర్ బీచ్ ను సైతం ఇదే రీతిలో శుభ్రంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు మల్హర్. బాలి నుంచి వచ్చిన వెంటనే పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన మల్హర్ తన ఆలోచనను మిత్రులకు వివరించాడు. దాదర్ బీచ్ రూపురేఖల్ని మార్చడంలో సాయం చేయమని కోరాడు. కొందరు అది సాధ్యం అయ్యే పని కాదని నిరాశపరచగా, కొంతమంది మల్హర్ కు అండగా నిలిచారు. బీచ్ ప్లీజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా ప్రోత్సహించారు. మల్హర్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సముద్ర తీరంలోని వ్యర్థాల్ని తొలగించారు.
కళాశాల విద్య అభ్యసిస్తున్న మల్హార్ వారాంతాల్లోనే కాదు సెలవు రోజుల్లోనూ బీచ్ ప్లీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిసర ప్రాంత వాసులు సైతం భాగస్వాములు చేశాడు. 2 ఏళ్ల పాటు శ్రమించి దాదర్ బీచ్ ను అందంగా ఆహ్లాదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 1000 టన్నులకు పైగా వ్యర్థాల్ని తొలగించిన మల్హార్ నేటికి వారాంతాల్లో సందర్శకులు పడేసే చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్నాడు. నిరంతర శ్రమతో దాదర్ బీచ్ రూపురేఖల్ని మార్చిన మల్హార్ తండ్రి సూచనతో సమీపంలోని మిథి నది కాలుష్యంపై దృష్టి సారించాడు. చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థాలు ఈ నదిలో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. పరిసర ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ప్రతి శనివారం మల్హార్ అతని మిత్రులు మిథి నదిలో వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. 2 శ్రమించి నిస్వార్థంగా బీచ్ ను బాగు చేసిన మల్హార్ కు ఐక్యరాజ్య సమితి ఉత్తమ వాలంటీర్ పురస్కారం అందించింది. సమాజం పట్ల మల్హార్ కు ఉన్న అంకితభావాన్ని అభినందించింది.